ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఈ అంశం బయట తీసుకొస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడున్న మంత్రులు పార్టీ వీడతారని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పూజలు పెట్టి అందరిని పిలిపించుకొని నాకు కేంద్ర ప్రభుత్వంలో నాకు హామీ ఇచ్చిండ్రు, నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసిండ్రు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తున్నాడు, కేంద్రంలో పొత్తు పెట్టుకుంటున్నాం, మీరు ఎటు పోకూడదని చెప్పి అప్పుడు వాళ్ళ నాయకులను పిలిపించి ఇదే దొంగ మాటలు చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదే దొంగ మాటలు చెప్పిండు. ఆ నాయకులు బయటకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పొత్తనే కాంగ్రెస్ వరకు కోతి కొబ్బరికాయ దొరికంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పొత్తట అన్నారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి బీజేపీతో కాదు బీఆర్ఎస్ మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే జానారెడ్డి గారు ఏమన్నారు, మేము బీఆర్ఎస్ విడిపోయి పోటీ చేస్తాం కానీ కలిసి అధికారం పంచుకుంటామని చెప్పి జానారెడ్డి గారు అనే. మళ్ళా ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారని చెప్పి ఇలా సిద్దమైన తర్వాత మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలిపించి నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసిర్రు, అయితే వాళ్లతోనో వీళ్ళతో కలిసిపోదాం, కేంద్రంలో మళ్ళా మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, మీరు బీజేపీలో పోకండి, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పించి మళ్ళా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది. కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. మేము మళ్లీ చెప్తున్నాం, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్నోడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా, మేము నరేంద్ర మోడీ గారు గెలుస్తున్న ప్రధానమంత్రి అవుతున్నాడు, 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ 3వ స్థానానికి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీతోని మాకు పొత్తు ఏమవసరం? ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఈ ఇంతకంటే క్లారిటీ ఏం లేదు. ఇక మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు, అది మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో, 3వ స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతోని? కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో చేసిన పోరాటం, వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసిన పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు. మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, బీజేపీకి వేయాల్సిన ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, ఇప్పుడు మోసపోతున్నాం, ఇంకొకసారి పొరపాటు వేయం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గాని నెక్స్ట్ శాసనసభల ఎన్నికలు గాని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటేసి తీరుతామని చెప్పి ప్రజల్లో కూడా విశ్వాసం ఏర్పడ్డది. అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల 20వ తారీఖు నుంచి